ఓటమి ఎన్నిసార్లు ఎదురైతే విజయం అంత గొప్పగా ఉంటుంది అంటారు కదా. ఎందుకో నాకైతే నిజంగా ఏ పని మొదలుపెట్టినా కూడా ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది. చాలాసార్లు ట్రై చేస్తా, ఏదైనా కూడా పర్ఫెక్ట్గా రావాలి, మంచిగా ఉండాలని. అందులో ఈ పల్లి పట్టి ఒకటి. నా పెళ్ళైన తర్వాత నుంచి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఈ బ్రిక్స్ లాగా రాలే, ఎప్పుడు అంటే బిల్లలుగా రాలేదు. సో సరే ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం దూరగా వేయించి ఇట్లా ఒక కాటన్ క్లాత్లో వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే అంతా 2 పార్ట్స్గా అయ్యేటట్టు పల్లీలని మంచిగా చేసి పొట్టు తీసి చేసా. సరే ఈసారి వస్తుందేమో అని, వచ్చినా రాకపోయినా చేయాలని ఫిక్స్ అయిపోయి చేసా. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం న్యాచురల్గా దొరుకుతాయి కదా గ్రౌండ్ నట్స్, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అట్లా ట్రై చేద్దామని చెప్పి ఊరికే అట్లా ట్రై చేసిన. ఇది మా పాప 21st డే ఫ్లెక్సీ అనమాట. సో బెల్లం ఎప్పుడైనా సరే ఎక్కువ వాటర్ అస్సలు పోయకపోయేదాన్ని నేను, అది నేను చేసిన మిస్టేక్ అనిపించింది. సో ఈసారి అయితే 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ పల్లీలు, కొంచెం ఒక గ్లాస్ వాటర్ మంచిగా పోసిన, అంటే పాకం ఫ్రీగా తిరిగేటట్టుగా చేసుకున్నాను నేను. వాటర్ ఎక్కువ పోసా. చెక్ చేసుకోవడానికి కొంచెం వాటర్లో ఇట్లా బెల్లం వేస్తారు కదా, మ్యాక్సిమం ఈ విషయం అయితే అందరికీ తెలుస్తుంది. సో ఇట్లా పాకం చెక్ చేసేటప్పుడు గట్టిగా రావాలి, రౌండ్గా ఉండలాగా ఇట్లా పట్టుకుంటే తునిగిపోయేంత గట్టిగా రావాలి. అట్లా వచ్చేంతవరకు పాకం బాగా ముదురు పాకం వచ్చేంతవరకు తిప్పి చేసా. ఈసారి అయితే బాగానే పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక పనిని ఒకే రకంగా 100 సార్లు చేస్తే అందులో సక్సెస్ అస్సలు రాదు నాకు తెలిసి. ఆ విషయం నాకు తెలిసినా కూడా నేను ఒకటే పద్ధతిలో చేస్తూ ఉంటా. నాలా ఎంతమంది పిచ్చోళ్ళు ఉంటారో నాకు తెలియదు, కానీ నేనైతే మ్యాక్సిమం మారను. ఒకటే పద్ధతిలో, ఒకటే ఆయిల్ వాడడం, ఒకటే షాంపూ పెట్టడం, ఎప్పుడు ఒకటే రకంగా ఉండడం, ఇట్లా మ్యాక్సిమం అట్లనే ఉండేదాన్ని. కొంచెం ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతున్నా. ఈ పల్లి పట్టి విషయంలో అయితే మ్యాక్సిమం చేంజ్ అయిపోయినా. పాకం పట్టేటప్పుడు నీళ్ళు జస్ట్ చిలకరించేదాన్ని, గోటి నీళ్ళు చిలకరించేదాన్ని బెల్లంలో. కానీ ఈసారి మాత్రం 1 గ్లాస్ వాటర్ పోసి మంచిగా పాకం ముదురు పాకం వచ్చేదాకా ఉంచా. బాగా వచ్చింది ఈసారి. అంటే పీసెస్ కట్ చేయడం కూడా ఈజీ అనిపించింది. అదే నేను బెల్లంలో వాటర్ వేయకుండా ఎన్నిసార్లు చేసినా కానీ నా మిస్టేకే అని నాకు తెలుసు, కానీ ఎందుకు ఇట్లా అవుతుంది అనేది అర్థం కాలేదు. ఈసారి ఎందుకైనా మంచిదని వాటర్ ఎక్కువ యాడ్ చేసిన, వేస్ట్ అయితే అయింది. స్పూన్తో అసలు ఎన్నిసార్లు చేసినా కూడా ఉండలు కనీసం ఇట్లా పట్టీలాగా రాకపోయినా ఉండలన్నా చేద్దామంటే వేడిగా ఉండలు చేయడం పాసిబుల్ కాకపోయేది. లాస్ట్కి దాన్ని చిన్నగా ఎట్లా చేసి ఒక స్పూన్ వేసుకొని కంప్లీట్ చేసేవాళ్ళం. ఎట్లా తిన్నా హెల్తీయే కదా, ఏ షేప్ అయితే ఏంటని అట్లా ఫీల్ అయ్యేదాన్ని. బట్ పిల్లలకి ఏదైనా లుక్ వైజ్ బాగుంటేనే బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ పల్లీలు బెల్లం వల్ల ఐరన్ పర్సంటేజ్ అనేది మన బాడీలో ఇంప్రూవ్ అవుతుంది. సో ఈసారి అయితే మంచిగా ఇట్లా పీసెస్గా వచ్చింది, పర్లేదు అనిపించింది. బెల్లం ఇంకా మంచి క్వాలిటీ బెల్లం తీసుకుంటే కలర్ కూడా మంచి థిక్ కలర్ వస్తుంది అనిపించింది నాకు. నెక్స్ట్ టైం మంచి థిక్ క్వాలిటీ ఉన్న బెల్లం, మంచి బెల్లం తీసుకొని ట్రై చేస్తాం.